అలానే మిసేసరావు ఎప్పుడు అవినీతి పరుల గురించి మనం మాట్లాడుకుంటాం కదా, నిజాయితీ పరుల గురించి చాలా తక్కువ సందర్భాల్లో మాట్లాడుకుంటాం. కానీ నిజాయితీ పరులు దొరకడం కష్టం, అందుకని తక్కువగా మాట్లాడుకుంటాం. మనకి తాజాగా ఒక కంటి వైద్య పరీక్షలు చేయించుకుంటూ కనిపించినటువంటి గుమ్మడి నర్సయ్య ఎపిసోడ్ ఒకసారి రివీల్ చేసుకుందాం. ఎందుకంటే గుమ్మడి నర్సయ్య గారి గురించి అందరికీ తెలుసు. గుమ్మడి నర్సయ్య గారు ఎంత నిజాయితీగా ఎంత ప్రజాసేవ చేశారు అనేది కూడా తెలుసు. ఇల్లెందు ప్రజలకు బాగా తెలుసు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇల్లెందు ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. సో ఇల్లెందు ప్రజలకు గుమ్మడి నర్సయ్య గారి గురించి బాగా తెలుసు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలుసు. కానీ నిజాయితీ పరుల గురించి ఇన్నిసార్లు చెప్పుకున్నా కానీ ఇంకా చెప్పుకోవాలనిపిస్తుంటుంది. మనకి దొరికేదే నిజాయితీ పరులు చాలా తక్కువ. వాళ్ళ గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా అదృష్టం కిందే భావించాలి. ఆయన గురించి చెప్పుకోవడం అని అంటే అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులు, అవినీతి పరులైనటువంటి అధికారులు గురించి ఒక రకంగా ఎక్కువ పెట్టడమే. అందుకే గుమ్మడి నర్సయ్య గారి నిజాయితీ గురించి మనం చెప్పుకోవాలి. 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఆయన ఇవాళకి కూడా ఒక పెంకుటింట్లో సాదాసీదాగా ఉంటారు. జనరల్గా ఒక ఎంపీటీసీనో జడ్పీటీసీనో గ్రామ సర్పంచో లేదా వార్డు మెంబర్ అయితేనే దర్పం ప్రకటిస్తారు. ఒక ఎమ్మెల్యే అయితే దిగిపోయేటప్పటికి బంగళాలు, కేజీల కొద్ది బంగారం, కేజీల కొద్ది వెండి, బినామీ పేరుతో ఆస్తులు ఇవన్నీ కూడా సంపాదించుకుంటారు. ఇక మంత్రి అయితే చెప్పవసరం లేదు. ఇక అధికారం వస్తే కనుక ఇంకా హద్దులు లేకుండా ఎలా సంపాదించుకున్నారో కోకొలలు ఉన్నారు, మన కళ్ళెత్తికి తిరుగుతున్నారు. వాళ్ళకే మనం నీరాజనాలు పలుకుతూ ఉన్నాం. నిజాయితీ పరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు మనం పెద్దగా చూడం. ఎందుకనంటే నిజాయితీగా బతుకుతుంటారు కాబట్టి. జనరల్గా గంజాయి వనంలో తులసి మొక్క అంటారు కదా, అలాంటి పరిస్థితి ఇప్పుడు సమాజంలో. అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులు, అవినీతి పరులైనటువంటి ఉద్యోగులు ఎక్కువ మంది ఉన్నటువంటి ఈ సమాజంలో తులసి మొక్క లాంటి గుమ్మడి నర్సయ్య గారు ఒక్కళ్ళు. మరి గంజాయికి ఎక్కువ డిమాండ్ ఉందా ఇప్పుడు, తులసి మొక్కలకి ఎక్కువ ఉందా ఈ సమాజంలో? గంజాయికి ఎక్కువ ఉంది. సో కాబట్టి గంజాయికి ఆదరణ ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. కానీ తులసి మొక్క విలువ తులసి మొక్కకి ఎప్పుడూ ఉంటుంది. తులసి మొక్కను పూజిస్తాం, గంజాయిని పూజించాం. గంజాయిని కాల్చి తాగుతూ ఉంటారు కొంతమంది. కాబట్టి తులసి మొక్కకి ఎప్పుడు కూడా విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది, దాన్ని పూజిస్తారు. అలానే గుమ్మడి నర్సయ్య గారు లాంటి వాళ్ళని ఖచ్చితంగా మనం పూజించాలి, పాదాభివందనం చేయాలి. అలాంటి వాళ్ళకి కనీసం అవినీతి పరులైనటువంటి రాజకీయ నాయకులు, ఉద్యోగులు రోజుకు ఒకసారైనా గుమ్మడి నర్సయ్య గారి గురించి తెలుసుకోవాలి. అప్పుడైనా సరే వాళ్ళకి కనీసం బుద్ధి జ్ఞానం కలుగుతుంది. లేదంటే ఈ సమాజాన్ని ఎవ్వరూ బాగు చేయలేరు. ఒక మంచి మాట, ఒక మంచి వీడియో చేయడానికి అవకాశం వచ్చిందని చెప్పి నేను సంతోషిస్తున్నాను. ఇవాళ గుమ్మడి నర్సయ్య గారి గురించి చెప్పాలంటే 5 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఇవాళకి కూడా ఆయన సైకిల్ మీద వెళ్తూ ఉంటారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ట్రైన్లోనో బస్సులోనో వచ్చేవాళ్ళు. వచ్చి పార్టీ ఆఫీస్కి వచ్చి పార్టీ ఆఫీస్ నుంచి ఆయన అసెంబ్లీకి ఆటోలో వచ్చేవాళ్ళు, లేదా ప్రభుత్వం పెట్టినటువంటి బస్సులలో వచ్చేవాళ్ళు. ఆయన జీతం మొత్తం 5 సార్లు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయనకు వచ్చినటువంటి జీతం మొత్తం పార్టీకి విరాళంగా ఇచ్చారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ, ఆయన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ 2 సార్లు స్వతంత్రంగా గెలిచారు. ఆయన 83, 99 నుంచి ఆయన వరుసగా గెలిచారు. 5 సార్లు గెలిచారు ఆయన గుమ్మడి నర్సయ్య గారు. అలాంటి ఆయన్ని ఆదరించినటువంటి ఇల్లెందు ప్రజలకి ముందు నమస్కారం చేయాలి, ఇల్లెందు ప్రజలకి దండం పెట్టాలి, వాళ్ళని నిజంగా అప్రిషియేట్ చేయాలి ఇల్లెందు ప్రజల్ని. ఎందుకంటే ఇవాళ ఖరీదైన కార్లు, బస్తాల కొద్ది డబ్బులు, పీపాల కొద్ది మందు పోసేటువంటి వాళ్ళని ఆదరిస్తున్నటువంటి సమాజం
మనం ఉన్నాం సమాజంలో, అలాంటి ఓటర్లు ఉన్నారు. కానీ ఇల్లెందు ప్రజలు ఆయన నిజాయితీని గౌరవించి పూజించి 5 సార్లు ఎమ్మెల్యేకి గెలిపించారంటే అదంతా కూడా ప్రజలు నిజంగానే ప్రజలు దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటిది ఎన్టీఆర్ గారు భావించారు. అలాంటి భావన కరెక్టే అని అక్కడున్నటువంటి ప్రజలు గుమ్మడి నర్సయ్య గారు లాంటి వాళ్ళు 5 సార్లు గెలిపించారంటే వాళ్ళు కూడా పూజనీయులే. ఎందుకంటే నిజాయితీ పరులైనటువంటి ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు కాబట్టి. మరి ఇప్పుడు ఈయన గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అని అంటే, ఇవాళ ఆయన పాల్వంచలో కంటికి సంబంధించినటువంటి పరీక్ష చేయించుకోవాలని వెళ్ళారు. జనరల్గా మాజీ ఎమ్మెల్యే వెళ్ళగానే అందరూ పక్క జరగని అంటుంటారు కదా, కానీ ఆయన క్యూలో నుంచున్నారు, అందరితో పాటు క్యూలో నుంచున్నారు. ఆయన వంతు వచ్చినప్పుడే ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు. అందరికీ క్యూలో నుంచున్నారు, అందరికీ చీటీలు ఇచ్చారు. ఆ చీటీలు తీసుకొని వరుస నెంబర్ ప్రకారం ఈయన చీటీ ఎప్పుడు వస్తుందో అప్పుడే వెళ్ళారు, అప్పుడే వెళ్ళి కంటి పరీక్షలు చేయించుకొని వచ్చారు. ఆ వీడియో నేను మీకు చూపిస్తాను. అది చూసిన తర్వాత కనువిప్పు కలగాలి అవినీతి పరులు అయినటువంటి వాళ్ళకి. అయినా కానీ ఇలాంటి ఎన్ని చూసినా కనువిప్పు కరగదు, అది వేరే విషయం. కానీ కనువిప్పు కలిగితే కొంతమందికైనా ఈ వీడియో చేసినందుకు కొంత సార్థకత ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నాం మనం, ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఒక ఓల్డ్ ఏజ్ వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు, ఇక్కడ నించోన్నారు క్యూలో చూపించుకోవడానికి. అక్కడ హాస్పిటల్ అక్కడ ఉంది హాస్పిటల్. సో ఇది గుమ్మడి నర్సయ్య గారి సింప్లిసిటీ, నిజాయితీ, అలాగే ఆయనకున్నటువంటి నిరాడంబరత. ఇదిగో ఆయన వాడుతున్న సైకిల్ మీద వస్తుంటారు గుమ్మడి నర్సయ్య గారు. ఇక్కడ క్యూలో నుంచున్నారు, ఇక్కడ కంటి పరీక్షలు ఇక్కడ చేస్తున్నారు. ఆయన హౌస్ ఇది, హౌస్ ఇక్కడ ఉంది. సో గుమ్మడి నర్సయ్య గారు బస్సులో ప్రయాణిస్తారు. జనరల్గా ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ బస్సులో ఒక సీటు కేటాయించి ఉంటారు, ఒక సీట్ ఉంటుంది. అలాగే ట్రైన్స్లో కూడా ఉంటాయి, సీట్ రిజర్వేషన్ ఉంటుంది. కానీ ఇవాళ బస్సులో ఎక్కేవాళ్ళు లేరు, ట్రైన్లో ఎక్కేవాళ్ళు లేరు. లేస్తే ఫ్లైట్, ఎవరైనా ఫ్లైట్లో వెళ్తున్నారు. అంటే సంపద ఎంత కూడబెట్టుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. ప్రజాసేవ చేస్తాము అని చెప్పి వచ్చి నమ్మించి ప్రజల చేత ఓటేయించుకొని ప్రజల మీద పెత్తనం చేస్తూ ప్రజల సంపదని, ప్రజా సంపదని దోచుకుంటున్నటువంటి అత్యంత క్రూరమైనటువంటి అవినీతి పరులు ఎక్కువ మంది ఉన్నటువంటి సమాజంలో మనం ఉన్నాం. ఉద్యోగస్తులు కొంతమంది, మెజారిటీ భాగం, అలాగే ప్రజలకు సేవ చేస్తామని వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అనేక మంది ఉన్నారు. మామూలు గ్రామస్థాయి లీడర్ కూడా కొన్ని కోట్లకు తీరిపోయినటువంటి రోజులు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఒక ఎమ్మెల్యే కనీసం 30 నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టి స్తోమత ఉంటేనే ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి చెప్తున్నటువంటి పార్టీలు ఉన్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం. కానీ ఇవాళకి కూడా నిజాయితీ పరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. నిజాయితీగా చిత్తశుద్ధితోటి ప్రజాసేవకు కట్టుబడినటువంటి వాళ్ళు ఉన్నారు. గుమ్మడి నర్సయ్య గారు లాంటి వాళ్ళు, వీళ్ళు చిరస్థాయిగా నిలిచిపోతారు. అవినీతి పరులు, దగాకోర్లు, అక్రమార్కులు శాశ్వతంగా ఉండరు, చరిత్రలో కలిసిపోతారు వాళ్ళు. కానీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళే. ఎంత చెప్పినా కానీ తక్కువే వాళ్ళ గురించి. సో ఇది చూసిన తర్వాత అయినా కానీ అవినీతి పరులు కనీసం కనువిప్పు కలుగుతుందా? గుమ్మడి నర్సయ్య గారి గురించి కనీసం ఇక్కడి నుంచి అయినా చూడటం ప్రారంభించి ఆయన గురించి కనీసం 5 నిమిషాల రోజు ఆలోచిస్తే ఉన్నటువంటి అవినీతి పరుల్లో కొంతైనా తగ్గుతారా, తగ్గే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.